ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజురోజుకి చాలా రసవత్తరంగా మారుతున్నాయి. ఇప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ వర్సెస్ టీడీపీ, జనసేన, బీజేపీ మాత్రమే ఉండేది. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లోకి వైఎస్ షర్మిల కాంగ్రెస్లోకి ఎంటర్ అవ్వడంతో రాజకీయం మరింత ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు జగన్పై షర్మిల కూడా పదునైన విమర్శలు సంధిస్తున్నారు. తన అన్నపై షర్మిల చేస్తున్న కామెంట్లు సర్వత్రా చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఈ రోజు కడపలో జరిగిన కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ మరీ దిగజారి ప్రవర్తిస్తున్నారని, సాక్షి పత్రికలో తన గురించి వ్యక్తిగత దూషణలు చేస్తున్నారని మండిపడ్డారు. సాక్షిలో జగన్ కు ఎంత వాటా ఉందో తనకు కూడా సమాన వాటా ఉందని షర్మిల పేర్కొన్నారు. ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే నిర్ణయించారని తెలిపారు. అలాంటి సాక్షిలో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. మరి ఇంత నీచంగా ప్రవర్తిస్తారా అంటూ ప్రశ్నించారు. మరోవైపు తాను వైఎస్ పేరు పెట్టుకోవద్దని, తన భర్త ఇంటి పేరు మురుసుమల్లి అని ప్రచారం చేస్తున్న విషయాన్ని కూడా షర్మిల ప్రస్తావించారు. తాను వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డనని, తన పేరు వైఎస్ షర్మిలారెడ్డి అని మరోసారి స్పష్టం చేశారు. విలువలు, విశ్వసనీయత గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడే వైఎస్ఆర్సీపీ మరి ఇంతలా దిగజారాలా అనే షర్మిల దుయ్యబట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మేలు చేయడానికే ఇక్కడికి వచ్చారన్న షర్మిల ప్రజల కోసం ప్రశ్నిస్తానని, కొట్లాడుతానని చెప్పుకొచ్చారు. ఏపీకి రావాల్సిన ఫలాల గురించి కొట్లాడతానని, స్పెషల్ స్టేటస్ ఎందుకు రాలేదని ప్రశ్నిస్తున్నానని తెలిపారు. పోలవరం ఎందుకు పూర్తి కాలేదంటూ ప్రశ్నలు సంధించారు వైఎస్ షర్మిల. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.